నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గడ్ మహేష్ ఫ్రెండ్స్, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ చాలా మంది అభ్యర్థులు కూడా 1 నుంచి 12 తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే చూడమని చెప్పారు. సో మీకు ఒక మంచి వెబ్సైట్ అనేది చూపిస్తాను. ఈ యొక్క వెబ్సైట్లో మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ అయితే లభిస్తాయి. మనకి ఇవి డిఎస్సికి టెట్కి కూడా బాగా యూజ్ అవుతాయి. సో చాలా మంది స్కూల్స్లో మనకు టెక్స్ట్ బుక్స్ అయితే లభించట్లేదు. సో మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మనకు ఏపీ స్కెట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ అయితే మనకు పీడిఎఫ్ రూపంలో లభిస్తాయి. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీకు ఏ విధంగా చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాంగ్వేజ్, క్లాస్, సబ్జెక్ట్, బుక్ టైటిల్ పక్కన ఫైండ్ పీడిఎఫ్ ఉంది. ఫస్ట్ మీరు మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. హిందీ మీడియం కావాలా, ఇంగ్లీషా, ఉర్దా, సాంస్క్రిట్ అది చూసుకోండి. నేను తెలుగు క్లిక్ చేసా. తర్వాత మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్క్రోలింగ్ చేసినట్లయితే మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బుక్స్ ఉంటాయి. సో ఇందులో అవైలబుల్గా ఉన్న బుక్స్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సబ్జెక్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు అని ఉన్నాయి. సో నేను మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసిన. బుక్ టైటిల్లో వచ్చినట్లయితే మనకు గణితం 3. సో మనం ఇవన్నీ చేసిన తర్వాత పక్కన మనకు చూడండి పీడిఎఫ్ అని ఉంటుందా. సో ఆ పీడిఎఫ్ని క్లిక్ చేయాలి. ఫైండ్ పీడిఎఫ్, నేను దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో సో అటువైపు మీరు చూడొచ్చు. సమ్మరీ అని చెప్పి అక్కడ లాంగ్వేజ్ అవన్నీ ఇచ్చాడు. కింద ఇండెక్స్ అని ఉంది. కవర్ పేజ్, ఇంట్రొడక్షన్, చాప్టర్ 1. సో మనకు 3rd క్లాస్ గణితంలో మనకు 12 చాప్టర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఒక్కొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. కవర్ పేజ్ కావాలంటే కవర్ పేజ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ చూడొచ్చు. మొత్తం అంతా బుక్ కావాలంటే ఇక్కడ మీ ఆరెంజ్ కలర్లో ఉన్న పెద్ద డౌన్లోడ్ బటన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మొత్తం బుక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే మొత్తం బుక్ని డౌన్లోడ్ చేసేటప్పుడు మనకు ఏపీఎస్ ఆఫీస్ అని ఉంటుంది పీడిఎఫ్ది. సో అది మనం ఇన్స్టాల్ చేయాలి. బట్ మనకు జస్ట్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ మీరు చాప్టర్ 1 అని ఉంది కదా, చాప్టర్ 1, చాప్టర్ 2 ఉన్నాయి కదా. సో వాటి మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేది వెంటనే డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. బుక్ మొత్తం డౌన్ చేయకండి. మీకు చాప్టర్స్ వైజ్గా డౌన్ చేసుకుంటే మనకు ఈ విధంగా మనకు బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను కూడిక గురించి డౌన్ చేశాను. ఇక్కడ మనకు చాప్టర్ 3 అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఉచిత పంపిణీ ఉంది. ఈ విధంగా మనకు గవర్నమెంట్ వారి బుక్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఓకేనా. సో మనకు ఆ యొక్క చాప్టర్స్ ఉన్నాయి కదా, పక్కన ఓపెన్ ఉంది. ఆ యొక్క ఓపెన్ మనం క్లిక్ చేసినట్లయితే వెంటనే డౌన్లోడ్ అయ్యేది జరుగుతుంది. ఈ విధంగా మీకు ఈ యొక్క వెబ్సైట్లో ఉన్న ఏ బుక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. మొత్తం బుక్గా డౌన్లోడ్ మాత్రం చేయకండి. ఓకే, డౌన్లోడ్ చేస్తుంటే మనకు WPS ఆఫీస్ అని ఒక యాప్ ఉంటుంది పీడిఎఫ్ సంబంధించింది. ఆ యొక్క యాప్ని ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేస్తేనే ఈ యొక్క ఫుల్ బుక్ అయితే కనిపిస్తుంది. బట్ మీకు అవసరమయ్యే చాప్టరే కాకుండా పక్కన ఓపెన్ క్లిక్ చేస్తే వెంటనే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఈ విధంగా మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అక్కడ మనకు అవైలబుల్గా ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు అవసరమయ్యే బుక్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వీడియో అనేది. ఇంకా ఎవరైనా సరే మనకు డిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అవుతున్న వారండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్కి షేర్ చేయండి, వారికి బాగా యూజ్ అవుతాయి. సో టెట్కి చాలా సమయం అయితే తక్కువ ఉంది, మనకి జనవరిలో ఎగ్జామ్ అంటున్నారు. సో తప్పకుండా మీకు మంచి గైడెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మీ యొక్క సపోర్ట్ ఎప్పటికప్పుడు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.